ఈ బైబిల్ తేనెకూడు, ఈ బైబిల్ రుచి మధురము. దయచేసి కూర్చోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం కలిపే చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అందరమే కలిపే చదువుదాం. చదవండి. జనులు ఆయాను గురించి సనుగుకొనగా అది యెహోవాకు వినబడింది. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా కోపాగ్ని వారిలో రగులుకొనగా ఆ పాడులో ఒక్కొక్కడు ధరించసాగాను. జనులు మోషేకు మొదలుపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారి యెహోవా అగ్ని వారిని రగులుకున్నందున ఆ జ్యోతికి తబేరా అను పేరు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే దయచేసి ఏమనుకోకండి, అది మోకరించడమే. ఒకవేళ మోకరించలేకపోతే అది వేరే సంగతి. మోకరించలేని వాడు సంగతి అది చెప్పాల. మనం మోకరించడం ద్వారా ఏంటి అని ప్రార్థన చేసుకుందాం. రాజు ప్రార్థన. అబ్రా ప్రార్థన.
ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదండి. సమయంలో మనం ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని పాల్పొంద ముందు పోయిన వారంలో ఒక సంగతి చదివి అక్కడ ఆగిపోయినాం మనం. ఏం చదివినామో చెప్పండి, చదవండి, చెప్పండి నాతో. నాకే చూడండి ఏం చదివి ఆగాం. అమ్మా ఆదివారం వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆదివారం అంటే పర్వాలేదు. ఏం చదివి ఆగాం? మా చెల్లెలను అడుగుతున్నాను, తర్వాత బ్రదర్స్ చెబుతున్నాను. బైబిల్ చూడబాకు నాకెళ్ళు. ఏం చదివాం? ఎక్కడ ఆగాం మనం? ఎక్కడ ఆగాం? అటు ఇటు చూస్తారు ఎందుకు? నాకెళ్ళి చూడండి పోనీ. అటు ఇటు చూస్తారా? వాళ్ళు ఎవరన్నా వీళ్ళన్నా. నువ్వు కరెక్టే ఉండవని నేను చెప్తాను. కీర్తనలో 115 అధ్యాయం చదివి ఆగాం. వచ్చే వారం చెప్తానే అన్నా. అవునా కాదా? కీర్తనలో 15 అధ్యాయం, 115 కాదు, 15 అధ్యాయం. అక్కడన్నా మీరు ఇప్పుడు అది కాదన్నా అంటారని ఆ మాట అన్నా. 15 అధ్యాయం అంతా చదివినాం. 15 అధ్యాయం ఊరక చదవండి. మళ్ళీ ఊరక ఒకళ్ళు చదవండి చక్కగా గట్టిగా చదవండి. మీరు చూసుకోండి, చదువు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో పుణ్యములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యం వడ్డీకియడు. నిరపరాధులు చెరుపులకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదిలించవాడు. అంత చదువుకున్నాం. దానిలో ఒక మాట చెప్పా. అది వారం చెప్పను, మళ్ళీ వచ్చే వారం దాన్ని ప్రముచితం అయితే వచ్చే వారం దాని గురించి చెప్పుకుందాం. అంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తుంది, కానీ 5 వచనాలు పోయిన వారం ఒక మాట చెప్పా, అదన్నా గుర్తుండదని. 5 వచనాలు 5 అంటే ఏంటి అని చెప్పా. కృపకి సాదృశ్యం అని కూడా చెప్పాను నేను. నాకు అర్థమైంది చెప్పాను. ఒకవేళ భక్తులు వారి జీవితాల్లో బాగా పాండిత్యం చదివిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, మీరు ఇంకా వేరుగా తలంపు మీకు రావచ్చు. కానీ 5 సంగతులు, 5 వచనాలు కృపకి సాదృశ్యం అని చెప్పాను. 5 అనేది కృప. 5 గాయాల గురించి చూపిస్తుంది. ఈ 5 వచనాలు మరొకసారి ధ్యానిద్దాం. ఇప్పుడు సంఖ్యాకాండానికి వద్దాం. నాకెళ్ళిదండి ఒకసారి. ఈ సంఖ్యాకాండం రకరకాలుగా చెప్తుంటారు భక్తులు వారి జీవితాల్లో. నేను చెప్పింది ఇంకొకరు చెప్పచ్చు, ఇంకొకరు చెప్పింది నేను చెప్పచ్చు. అది ఫలానోళ్ళు చెప్పింది అనిపిస్తుంది, కానీ వాళ్ళ అనుభవం వేరు, వాళ్ళ తలంపులు వేరు. నేను చెప్పేది వేరు, నా తలంపులు వేరు ఉండొచ్చు. ఒకటే ఉండదు. బైబిల్ అంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఎవరు చెప్పినా కొత్తగానే ఉంటుంది. అది కొత్త విధానంలో వస్తుంది.
ఓహో ఇట్లా అనిపించింది, ఫలానాడు కూడా చెప్పారే అనిపించింది. తప్పు కాదని 100 మంది చెప్పవచ్చు అదే మాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన మాట దాదాపు కొన్ని లక్షల మంది చెప్తారు రోజుకి. అది కొత్తగానే ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి ఎట్లుంటుందంటే పలాంది వచ్చినా కదా అనిపించింది. సంఖ్యాకాండం కొంచెం చూడండి, నాకెళ్ళుకోండి, అప్పుడే నిద్రపోతున్నారే బాబు, ఎంత బాధ నాకు. నిద్రపోబాకండి, బాగలేకపోతే కొంచెం కడుక్కొచ్చుకుని కళ్ళు, లేకపోతే చక్కగా కుర్చీలో కూర్చోండి, ఇంకా హాయిగా నిద్ర పట్టుద్ది. ఎంతకాలైతే మిమ్మల్ని కదిలించే వాళ్ళే ఉండరు. ఏంది నిద్రపోబాకండి, దయచేసి నిద్రపోబాకండి, మంచిది కాదు. సంఖ్యాకాండం ఇక్కడ రాయబడిందంటే ముందు కొద్దిగా అర్థమైందని చెప్తా. ఆ భాగం చెప్పకముందు కొంచెం దీనికి సందర్భంగా చెప్తా. ఆ దినాల్లో సామాన్య స్థలం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. సామాన్య స్థలంలో సామాన్యమైన వారు కూర్చునేవాడు, పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధులు కూర్చునేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉండేది. ఇప్పుడు లేఖనాలు చూస్తే ఉన్నతమైనటువంటి ఆశ తీర్చాలంటే ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలంలో సమాధానం పొందిపోవాలి. అది పరిశుద్ధ స్థలానికి ఉండే లక్షణం. దహన అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిత్యము దహన బలి అగ్ని మండుతూనే ఉంటుంది, నిత్యము దీపం మండుతూనే ఉంటుంది, అగ్ని ఆరిపోదు, ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది ఆ అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఆ దీపం కాలేటప్పుడు అక్కడి నుంచి ఆశీర్వాదం వచ్చిందన్నమాట, సమాధానం వచ్చిందన్నమాట. అక్కడి నుంచే అతి పరిశుద్ధ స్థలంలో నుంచే అనేకమైన క్షేమం కలిగించేది అక్కడి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గుర్తుపెట్టుకొని, ఉన్నత స్థలమును చేరాలి అంటే మంట ఉండాలి. అతి పరిస్థలంలో మంట ఉంటుంది. ఎప్పుడైతే మంట ఉంటుందో ఈ మంట కూడా ఆరిపోకూడదు. ఒక విశ్వాస జీవితం మంటగా ఉండాలి, మంట ఉండాలి. ఇక మంట అంటే ఎవడి మీద పోయి కొట్టడమా? ఒక విశ్వాస జీవితం ఎప్పుడు ఆరిపోకూడదు, ఎప్పుడు మండుతూనే ఉండాలి. లేఖనాల్లో ఉంది ఆ మాట. లేవియాకాండం ఒకసారి చదవండి. లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనం. అగ్ని నిత్యము ఆ పొగ రాలుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఒక విశ్వాస జీవితం కూడా ఆరిపోకూడదు, మంట కలిగి ఉండాలి, ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఏందన్నా ఏం మండమంటావు, పొద్దుగా ఉందని చెప్పి పెట్టుకోమంటావు అని మండాలి. ఏం మండాలో చెప్తాను మీకు. చూడండి, ఒకసారి మండి ఆదివారం మండటం, వారం అంతా సప్పవటం కాదు, మండాలి. ఎప్పుడో ఉద్రేకం వచ్చినప్పుడు మండటం కాదు. మంట ఆరిపోకూడదు. ఇప్పుడు చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇప్పుడు చదవండి. జనుల ఆయాసమును గురించి జాగ్రత్తగా అండి. జనులు ఏమిటేస్తామా పోయి కాడు కడుకోవచ్చు, తప్పు కాదమ్మా. బాగలేనప్పుడు కొంచెం బాగుండదు, కళ్ళు కడుక్కొచ్చుకో, తప్పే ఉంది. ఆగి నిద్రపోతే ఎట్లా? అసలు ఎందుకు వినాలి కదా. కళ్ళు తప్పు కాదు. ఇంకెందరు ముగ్గురు ఉన్నారు, ఎందుకు పేరు చెప్పి బాగుండదు కదా. ఆ చెల్లి అయితే నా మీద కోపపడదని చెప్పలే, అంతే. తతిమోళ్ళు అయితే ఎంతో ఇక జుట్టు మీదగా నాకెళ్ళి జుట్టు మీద దాటిపోద్ది కోపం నా మీద. మంట మండింది నన్ను చూస్తేనే మంట. ఇదండి వినాలని నా బాధ, అంతే.
బాగలేదు, పర్వాలేదు, కాళ్ళు కప్పుకొని కూడా తప్పే నేను అనవసరం. బాగలేదు కాబట్టి చదువుకున్నారు. వయసులో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు పాపం. నా భాగం, నా తలంపు, పరిశుద్ధాత్మ రగిలింపు, పరిశుద్ధాత్మ మంట మధ్యలో ఆరిపోతే మళ్ళా దాన్ని తెచ్చుకోవాలంటే మళ్ళీ కష్టమవుతుంది. ఒక తలంపు దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ భాగం దాదాపు 2 నెలలు పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చినాను. 2 నెలలు పెట్టి ధ్యానిస్తూ ఈ మాటలు మీకు చెప్పమన్నాడు దేవుడు, చెప్తున్నాను. మంట, పరిశుద్ధాత్మ మంట కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏం పరిస్థితులు ఉందంటే, భయంకరమైన బానిసత్వాన్ని విడిపించినాక ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే, ఎలాగ మండుతున్నారంటే, ఎట్ట మంట పడుతుందంటే వాళ్ళు చూడండి. చదువు. జనులు ఆయాసం గురించి సణుగుకొనుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారితో రగులుకొని జనులు మోషేకి మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనెను. ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. తబేరా అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఆ కింద చూడండి, మంట కలిగి ఉండాలి. తబేరాలో ఏగలిగిందంటే మంట ఉండాలి. పరిశుద్ధులు, దేవుని పిల్లలు, రక్షించబడే విశ్వాసి మంట కలిగి ఉండాలి, మంట ఉండాలి. ఇశ్రాయేలు ఏం మంట ఉందంటే తిండి మంట, తిండి మంట, మాంసం మంట ఉంది. దేవుని పిల్లలకు ఉండాల్సింది మంట, మాంసం మంట కాదు, తిండి మంట కాదు. ఇక్కడ రాయబడింది ఈ మంట అనేది చూడ ఊరక అంశంలో ఏదో చెప్తా. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం. యెహోవా నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకోండి చెప్పి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడి ఆయన మాటల్లా. 22వ వచనం. మరియు మీరు తబేరాలను ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇక్కడ నా చూసినాం. తబేరా అంటే మంట. ప్రజలు దేవుని నోటి మాటలే తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరో ఇశ్రాయేలు కాదు తిరుగుబాటు చేస్తుంది, ఎవరో ఇశ్రాయేలు కాదు, అలా కలిగి ఉంది. దేవుని నోటి మాట వినకపోవడం ద్వారా దేవుని కోపం మన మీద కూడా రగులుకుంటుంది. ఆయన కృప ఆ మంట కలగపోతే మనం ఇలాగుండాం. ఆయన మంట రేగిందంటే నిమిషంలో ఏమవుతుందో తెలియదండి. అమ్మా నాకెళ్ళుతోండి, ఎవరు ఇప్పుడు ఏమైందో తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఇంకో గంటకో లేదా కొంచెంసేపటికి వెళ్ళిపోవచ్చు, తెలీదు. దేవుని బిడ్డలుగా ఇక్కడ రాయమనేటువంటి మాట చూస్తే 22వ వచనం బయలుదేరయా చదువు తోటలు. యెహోవాకు కోపము పుట్టించిరి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం మంట కలిగినారు? ఈనాడు దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ మంట లేదు. గత వారంలో ఏ విన్నామో, మనం ఎలా జీవించాలో, దేవుని విషయంలో
ఎలాగ దేవుని వాక్యం ప్రకటన చేయాలో, దేవుని వాక్యం ఎలాగా ఇతరులకి చెప్పాలో అంత భయం మంట లేదు. చల్లారిపోవడమే. ఏం చేస్తారో, పొడుతారో, చంపుతారో, ఏం చేస్తారో ఏమన్నా చెప్తే ఏమన్నా జరిగితే మన కుటుంబం ఏందో, మన బిడ్డలు ఏందో, మనం బాగా సంపాదించుకోవడం ఏందో, ఏడా ఏం చేసుకోవడం ఏంటో, ఎంత సమకూర్చుకోవేంటో అది తప్పితే పరిశుద్ధాత్మ మంట లేదు. రేపు ఆయన ఈ లోకాన్ని విడిస్తే ఒక్క ఆడకు పోయినాక దిక్కు లేకుండా ఏమీ లేనటువంటి దరిద్రుడిగా ఒక మూల కూర్చున్నటువంటి వాళ్ళకు ఉంటాం. 5 ఇచ్చినాడు 5 సంపాదించాడు, 3 ఇచ్చినాడు 3 సంపాదించాడు, 2 ఇచ్చినాడు పూడ్చిపెట్టాడు. వాడి మంట లేదు. వాడికి పడిచ్చాడు కానీ వాడి సమకూర్చలే. రేపు నీ స్థితి అదే జరిగింది. ఎప్పుడు పసిపిల్లలే ఉండకూడదు. ఎప్పుడు ఏదో వస్తున్నాం పోతాం, ఆదివారం పోవచ్చు కాసేపు ప్రార్థన చేసుకుని రావచ్చు కాదు. ఈ వారంలో ఎవరికి వాక్యం చెప్పావు చెప్పు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా మరణాన్ని ప్రచురం చేస్తారని చెప్పారు. ఎంతమందికి ప్రచారం చేశారు చెప్పండి? ఎంతమందికి చెప్పారు? ఒక్కళ్ళన్నా ఊరికేదో ఇక్కడ మందిరం మీద ఇక్కడ వచ్చి ఏదో చేయటం కాదు. వారమంతా సేవ ఉందండి. వారమంతా ఎవరికొకరికి ఒక పత్రిక స్వార్థంలో తీసుకెళ్ళి పత్రిక పండొచ్చు కదా. వచ్చిన వాళ్ళకి పనిచేసి మాట చెప్పొచ్చు కదా. ఎంతమందికి ఏం చెప్తున్నావు? నీ ఆదా పోద్ది అంతే. నీకు వచ్చే లాభసాధం పోద్దేమో చెప్తే. ఈనాడు లోకంలో మంట లేదు. ఇశ్రాయేలుకి ఏమంటుందంటే అన్నీ పైనుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించాడండి. బ్రహ్మాండంగా తింటున్నారు. తేనె కన్నా అతి మధురంగా ఉందా మన్నా తింటున్నారు. ఈ మన్నానే అన్నారు. మాకు మాంసం కావాలన్నారు. సరే మాంసం పూరాలు కురిపిస్తే చెప్పండి ఎట్ట తిన్నారు? మామూలుగా తినొచ్చు అండి, ఆశ ఉండొచ్చు, తినొచ్చు. కానీ తిండిపోతాను అనకూడదు. పళ్ళంట పడలు అంటే పురుగులు పడి దాగి తిన్నారంటండి. ఇప్పుడు తిని మధ్యాహ్నం సాయంకాలం రాత్రి తెల్లారి మళ్ళీ ఉండదాన్ని తినే అంతగా ఇక వాళ్ళకే చేతులు పుట్టినంత ఆ నోట్లో అసహ్యమైన వాసన వచ్చేంత వరకు తింటున్నారంటండి. చెప్పండి ఏమంటది? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎన్ని తెగుళ్ళు, ఎన్ని భయంకరమైనటువంటి బానిసత్వం నుండి బయటకు వచ్చారు. భయంకరమైన ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. ఎన్ని అద్భుతాలు చూశారు. ఇన్ని చూసి వాళ్ళ ఆశ ఏంది? ఇంకా వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళ దురాశ ఏంటి చెప్పండి? తిండి మాంసపు అంటుంది. చూడండి ఆ మాట. నిర్గమకాండం 17వ అధ్యాయం తర్వాత చదువుకొని అంటలైనా చెప్తాను. 7వ వచనం చదవండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు పేర్లు పెట్టెను. అంటే అర్థం ఏంటి? అక్కడ రాయబడింది చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం చదువు. అక్కడ క్యూబోదని, తర్వాత ఇక్కడ సాలిమని, మెరీబాని, వీటన్నిటికీ అర్థం ఏంటంటే దురాశ. తర్వాత చెప్తాను. అడిగ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం. ఏంటి? మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తానియు పేరు పెట్టండి. అక్కడ కింద చూడండి. దురాశ.
మాంసాపేక్ష ఏంది? ఏమో నాకే తెలియదు. మాంసాపేక్ష అంటే ఏంది? దురాశ. తినొచ్చండి, వారం 3 రోజులు తినొచ్చు, దురాశ ఉండకూడదు. వాళ్ళకి ఏముందంటే దురాశ ఉంది. మాంసాపేక్ష మంట ఏం మంట అంటే వీళ్ళకి దేవుడు చెప్పింది పరిశుద్ధాత్మ మంట ఉండాలి. ఉన్నతమైనటువంటి స్థలంలో నుండి సమాధానమైనటువంటి ఆశీర్వాదం రావాలి. ఆ మంట ఉండాలి నీలో. ఆశీర్వాదం రావాలంటే ఆ పరిశుద్ధాత్మ మంట నీలో ఉన్నప్పుడు నిత్యము అగ్ని ఆరిపోకూడదు. అంటే ప్రార్థన, ఆరాధన, బల్ల, దేవుని సువార్త చేసే విషయంలో, దేవుని వాక్కు ప్రకటించే విషయంలో మంట కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటామో ఇప్పుడు ఆ సమాధానం అనేటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి ఆశీర్వాదం వచ్చింది. ఎవరెవరికి అయిపోండి వాక్యంలో ఆ ఆశీర్వాదం దిగినప్పుడు దీవించబడతావు. ఇప్పుడు నువ్వు మధ్యలో కనపడవు. దేవుని సేవకులు అక్కడ ఉందాక చదివిన 3వ వచనంలో వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు మోషేని వేడుకున్నారు. తెగులు వచ్చింది, మోషేని ప్రార్థన చేసింది. మోషేని ఎందుకు చేయాలి? దేవుడిని చేయొచ్చు కదా, యెహోవానే ప్రార్థన చేయొచ్చు కదా. మాట్లాడి మోషేని ఎందుకు చేయాలా? మోషేని వేడుకున్నారు. మోషే దేవుడిని వేడుకున్నారు. మంట ఆగింది. అంటే నువ్వు బుధవారం రావాయే, శుక్రవారం రావాయే, కరెక్ట్గా ఆదివారం రావాయే, ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావాయే. నీ మంట ఉందంటావా నీలో? ఆరంభంలో ఉన్న మంట, ఆరంభంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మంట, ఆరంభంలో పరిగెత్తుకుంటూ దేవుని ఇంటికి వచ్చేవాళ్ళు. శాపలు వాడు వదిలిపెట్టిపోయినా ఆఖరి ఉండి శుభ్రం చేసేవాళ్ళు. ఏదో మంట. బుధవారం వచ్చి ప్రార్థన చేసి సాపలేసి, బుధవారం కడిగి మందిరం ఊడ్చి కడిగి సాపలేసి ఏయో చేసేవాళ్ళం. సువార్తకు ముందే ఉండేవాళ్ళని. ఏ పరిచయం ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి ఆగేమనుకోండి. ప్రతి విషయంలో మంట ఉందా నీలో? ఆశీర్వాదం ఎలాగొచ్చింది? ఆశీర్వాదం ఎలాగొచ్చింది చెప్పండి. అగ్ని ఆరిపోకూడదు. ఇందాక లేవియాకాండం 6:13 చదివినాం. నిత్యము మండుతూనే ఉండాలి. 13-14 కూడా చదవాలి. లేవియాకాండం 6వ అధ్యాయం. మళ్ళీ ఒకసారి లేవియాకాండం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. ఎక్కడ? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. ఎట్లా? ఇప్పుడు అనుకోండి, మేము పొయ్యి పెట్టాం. ఇప్పుడంటే గ్యాస్ కాబట్టి నొక్కంగానే టక్కన అవుతుంది, వెలుగుతుంది. కానీ చెప్పడానికి అది కూడా లోపల అయిపోయిందాక ఆగిపోదు, అది కూడా ఆగిపోదు. సరే, పొయ్యి ఏం చేస్తాం మనం? మొట్టమొదట సన్న పొలాలు పెట్టి దాన్ని చక్కగా ఒకదాని మీద ఒక పెట్టి ఇడిగే పెట్టాం. ఇట్టు పెట్టాం, నాకెళ్ళిద్దాం, ఇట్టు పెట్టాం పొలాలు పొయ్యిలో. ఎందుకు? మధ్యలో ఖాళీ ఉండి ఇప్పుడు అడుగుని పెడతాం, తుక్కో పెట్టి పెడితే వెలుగుతాం. బాగా గమ్మున బాగుంది. ఇప్పుడు ఖాళీ పెట్టి ఈ చివరిని కాలిపోయింది, పడిపోతుంది. మళ్ళీ ఎగదోస్తూ ఉంటాం, పైకి నెడతా ఉంటాం. దాని మీద దీని మీద ఇంకా పెడతా ఉంటాం. కొద్ది కొత్తవి కూడా పెడతాం. ఒకవేళ ఒక పుల్ల ఖాళీ బాగా మండే పుల్ల బాగా కురివిలాగా ఉంది, అది తీసి పక్కన పెట్టండి. ఏమైంది? ఇది అన్నీ చేయండి. ఖాళీ అన్నీ తీసి పక్కన అయ్యో మండుతేలే అది పెట్టండి. ఏమవుతుంది? ఎందుకని? మంట ఉందిగా, నిప్పు ఉందిగా. ఎందుకు ఆరిపోతాయి? పరిశుద్ధులు ఒకరికొరకు ప్రార్థన చేసే విషయం కలిసి వారు ఏక మనసు కలిగి, అందుకనే మనం కలిసి ఒకరికొరకు ప్రార్థన చేస్తుంటాం. 1వ దశలోనికి రాజపత్రిక చూడండి, ఒక మాట చూడండి. అక్కడ 5వ అధ్యాయం పౌలు గారు అంటాడు,
27 వచ్చింది అనుకుంటా. 27 ఏంది ఉందా? 5:27 ఉందంటారా? సహోదరులందరికీ ఈ పత్రిక చదివి సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. అందరం కలిసి చదువుదామా? 28 27 5:27 అందరం చదువుతామా? సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలెను. ప్రభు పేర మీకు ఆనబెడుతున్నాను. ఇప్పుడు 25 చదువుతాం. ఆనబెడుతున్నాను ఇప్పుడు 25. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. చాలే ఒక చిన్న తలంపు. పౌలు గారు ఆయన నీడ పడితేనే స్వస్థత పడింది, ఆయన చెంబు తగిలితేనే స్వస్థత. ఆయన ప్రార్థన ఏమంటాడేంది? చాలామందికి ఉంటాడు భక్తి. ఏమనుకుంటాడు? నాకు చాలా తెలుసు, అంతా తెలుసు. పౌలు గారికి సామాన్యముడు కాదు. పౌలు గారు అంటే ధర్మశాస్త్రం నిష్ఠాగరిష్ట కలిగిన వాడు. క్షుణ్ణంగా ధర్మశాస్త్రం అంతా మత్తయి సువార్త 10వ అధ్యాయం 8 వచ్చిన పైనుంచి కిందొచ్చి పైకి చెప్తాడు. ఆదికాండం 8వ అధ్యాయం పైనుంచి కింద చెప్తాడు, కింద నుంచి పై చెప్తాడు. 8వ వచనం ఏంటని చెప్తాడు, 10వ వచనం అని చెప్తాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఏంటని చెప్తాడు. అంత జ్ఞానం కలిగినాడు, చదవని పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్ర గరిష్ట నిష్ట కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగినాడు. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అంటాడేంది? మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అంత తెలుసంటారా? మనకు అంత తెలుసా? నాకు తెలియదు. వార్తగా చెప్తున్నా. బైబిల్లో ఏదో కొద్దిగా రక్షణ గురించి, మారు మనసు గురించి, పాపక్షమాపణ ఎలా అని అంతవరకు తెలుసు. ఇంకేం లేదు. నేను చెప్తాను కదా, నాకు అంతగా లేదు. మీకు తెలిస్తే తెలుసు ఉండదు. చాలామంది ఉద్దేశం ఏంటంటే నాకు అంతా తెలుసు, నేనంతా ఎరుగు, నాకెవరు చెప్పనక్కర్లేదు. అందుకనే గొప్ప నష్టం, పతనం. పతనానికి అదే కారణం అండి. సాతాను చేసిందే పని. సాతాను చేసింది నమ్మి, పోయిన వారం చెప్పా, నమ్మి అభిషేకించి పెద్దను ఇచ్చేసినారు. మనవాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు, నేను అందకని పెద్ద కోళ్ళ కంటే పెద్దను ఇస్తే ఆ ఇల్లంతా కంపు వాసన పెట్టిందంట. అట్లాంటిది పతనం తెచ్చుకున్నాడు. నాకు అంతా తెలుసు, సభాపర్వతము కన్నా అత్యున్నతమైనటువంటి సింహాసనం కూర్చున్న ఆశయుడైన ఆయన కంటే నేను తక్కువ అని అనుకున్నాడు. అది వెంటనే త్రోసివేయబడ్డాడు. పతనానికి గర్వం కారణం. సరే, ఇప్పుడు మన భాగానికి వద్దాం. అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి, మర్చిపోబాకండి. దేవుని పిల్లలుగా మీరు అనుకున్నారు, ఎప్పుడో ఒకసారి వస్తే సరిపోతుంది అనుకోబాకండి. బ్రదర్, సిస్టర్, నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను. నిజంగా మీకు దండం పెడుతున్నాను, పోగొట్టుకోబాకండి. సంఘంలో కూడికి, ఏ కూడికైనా సరే, అది ఎవరింటికైనా, భేదవాళ్ళైనా ఎవరైనా సరే, ధనికులైతే మీకు ఇష్టమైన వాళ్ళైతే వస్తారు మీరు, అంతేకాదు. ఎవరైనా సరే మన సహోదరులు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, చాలామంది వాళ్ళ ప్రార్థన పెట్టుకోరు. ఇచ్చుడి కంటే పుచ్చుకోవడమే మేలు అంటారు వీళ్ళు కొంతమంది. పుచ్చుకోనుడి కంటే ఇతరుల ధన్యత అని బైబిల్ ఉంది. ఇక ఎప్పుడు ఇతరుల మీటింగ్ పెడితే పోయి రావటమే కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మండాలండి, అగ్ని మండాలి. మీటింగ్ పెట్టుకుంటే కారణం ఏంటంటే మీ బంధువుల్ని, వాళ్ళని పిలిచి బయట వినబడింది దేవుని వాక్యం. అనేక మంది దేవుని వాక్యం ఉంటారు. నువ్వు చెప్పకపోయినా సువార్త చెప్తున్నావు. మండాలి, ఏదో ఒకటి మండాలి. అగ్ని మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఉపవాస ప్రార్థన పెట్టి మందిరంలో మోకరించి 1 గంట 2 గంటల సేపు ప్రార్థన చేయి. అది అక్కర్లే. ఆయన దెబ్బ కొడితే మంచం మీద పడుకోవడం అనేది ఇష్టపడతాం, కానీ మందిరానికి మాత్రం నా ప్రార్థనకి, సంఘ ప్రార్థనకు రాము, ఉపవాస ప్రార్థనకు రాము, ఏ దీనికి రాము.
బయట సువార్త ఎవరనుకో ఎవరో చదివి ఏమైనా సరే మనం మండుతూ ఇతరులను మండించాలి. అదే మంట. ఇశ్రాయేలు మంట ఏంటంటే మొట్టమొదటి ముగ్గురు చెప్తా, ముగ్గురు మంట మండిన వాళ్ళు చెప్తా, వీళ్ళు కాక ఇంకో ముగ్గురు వాళ్ళు చెప్తా, తర్వాత చెప్తా. మంట మండాలి. ఇశ్రాయేల్కి ఏం మంట మండి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మంట ఏంది? మాంసం మంట. వాళ్ళకి ఏమంట? మాట్లాడండి. ఇందా చదివాక ఎక్కడ చదివాం? సంఖ్యాకాండం 11:34. మళ్ళీ ఏడ పూడ్చిపెట్టారు వాళ్ళని? ఎందుకు పూడ్చిపెట్టారు చూడండి, చదవండి. ఎవరిలో అది ఏం మంట ఉంది? వీళ్ళలో మాంసాపేక్ష అంటుంది. మీరు అందరూ చాలా మరి మాంసం తినండి. నేను దేని కూడా తినండి. ఇంతకుముందు తినలా, ఇప్పుడు తింటున్నా, బాగానే తిన్నా. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి డాక్టర్ తినమన్నారు. తినటం తప్పు కాదండి, నాకు తెలుసుకోండి. మీరు అనుకున్నారు ఎప్పుడు తినేవాడు తప్పదు, అది కాదు. వాడు మాంసాపేక్ష కలిగిన వాడు, వాళ్ళు దురాశలు. దేవుడు లేడు. ఎంత మేలు చేసిన దేవుణ్ణి కృతజ్ఞత లేని వారు ఉన్నారు, జీవించినారు. పశ్చాత్తాపం లేదు వాళ్ళు. కనీసం ఎంత భయంకరమైనటువంటి దాసత్వం నుండి విడిపించి, బానిసను విడిపించి, భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం దాటించి వాళ్ళకి ఇంత మేలు చేస్తే, నీళ్లు లేక ఏడుస్తుంటే, బండలో నుండి నీడితే, ఆహారం లేదంటే ఆకాశం నుండి మన్నా కురిపిస్తే, పూరేవాడు మాంసోడు పెడతాడు కాబట్టి మాంసం కురిపిస్తే తినొచ్చుగా. ఎలా తిన్నారంటే వీళ్ళు ఎలా తిన్నారు చెప్పండి మీరు? పళ్ళల్లో ఇరుక్కుపోయి వాసన వచ్చి పురుగులు పడింది దాకా తిన్నారంట. ఎంత అపేక్ష ఉందో చూడండి వీళ్ళకి. తినొచ్చు. కాబట్టి దేవుడి మీద వాళ్ళ ఆశ అంటే చదవండి 34 వచనం. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు అస్థాన అనగా దురాశ. దురాశ నాకు చూడండి. నాకు ఇప్పుడు ఏమంట అంటే చెప్పండి, ఏమంట? మాంసం మంట అంటే చెప్పండి. ఏందో మీకేమయ్యే అది అర్థం కాలేదా? ఇది ఏం మంట కలిగి ఉన్నారు ఇశ్రాయేలు? మాంసపు మంట కలిగినారు. కొంతమంది ఇంకా మంట పెడతారు. ఏది కొంతమంది మంట పెడతారు తెలుసా? ఏం మంట అంటే నాకు తెలుసు, నిద్రపోయి. ఏం మంట అంటే అక్కడ బయట రోడ్డు కాడ పంపు నీళ్ళు వస్తుంది. అమ్మలు అక్కడ అందరూ అక్కడ పంపు కాడ నీళ్ళు పట్టుకుంటూ ఉండాలి. ఒకప్పుడే కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయిందంట, భార్యాభర్తకి పెళ్ళి అయితే వాళ్ళు ఎంత సంబరంగా సంతోషంగా వాళ్ళు ఎంతో బాగున్నారు, ప్రేమగా. నాకెళ్ళి చూడండి ఉంటాను. ఏం జరిగిందంటే ఆ పప్పు కాడ ఆయన ఉద్యోగానికి పోయేటప్పుడు బయలుదేరేటప్పుడు ఇద్దరు కలిసి వాటి కాడ వచ్చి బాయ్ చెప్పుకొని ఆ బజారు దాటి ఆ టర్నింగ్ రాగానే ఆ బాయ్ అంటాడంట, ఏమో కూడా బాయ్ అంటాడు. అంత సంతోషంగా అట్లుండేవాడంట భార్య భర్త. కొత్తగా పెళ్ళి అయినాడు. మామూలుగా కొత్తగా పెళ్ళి అయితే ఒక 6 నెలలు బాగానే ఉంటుంది కదా. తర్వాత 36 పోతుంది. ఏంటి 36 అంటే ఏంటి? మాట్లాడండి. 3 ఏమో ఇట్లా ఉంటుంది, 6 ఏమో ఇట్లా ఉంటుంది. కలవదు. అక్కడి నుంచి వచ్చింది, స్టార్ట్ అయింది. 6 నెలలు బాగానే ఉంటుంది. 6 నెలలు 6 నెలలు పరమగీతమే. నాకు వెళ్ళినండి 6 నెలలు పరమగీతమే కదా. పరమగీతం అని తెలుసుగా. 6 నెలలు కదా వినండి, పరమగీతమే. తర్వాత 36 చాలామంది, కొంతమంది. సరే, ఈ సంతోషం ఎంత బాగున్నారు ఆ భార్య భర్త, అంత బాగున్నారు. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఒక ఆమె చూసి, చూడు భార్య భర్త అట్లా ఉండాలా, అంత ప్రేమ, అంత వాళ్ళ భార్య
చూడు నిమిషంలో వాళ్ళిద్దరిని పలకొండ చేస్తా చూడన్నట్టు ఒక ఆమె భలేదానివలే అసలు వాళ్ళు అట్టిడిపోతారు, అంత ప్రేమ, అంత అంటే చూడండి అన్నట్టు. ఈయన డ్యూటీకి పోయి వస్తుందనేకే కొంత అంత దూరం దగ్గర పోయి వాళ్ళ ఇంటికి పోయిందంట అమ్మాయి దగ్గర. అమ్మాయి అది కూడా పోయాక ఏదా నానమ్మ బాగుండవా ఏం లేదు కానీ ఆడ ఇంట్లో ఉండగా ఏం లేదు కానీ నేను చెప్పిన మాట అందరికి చెప్పాకమ్మా అన్నారు. ఏం చెప్పావు వచ్చేసినారు. ఏమని చెప్పింది? నాకు వెళ్ళలేదండి. ఏమని చెప్పింది? ఆ అమ్మాయికి చెప్పిందంటే ఏమనంటే నేను చెప్పిన మాట అందరికి చెప్పాక అన్నావు సార్. ఏం చెప్పావు ఏంటి అట్లానే ఉందంట. ఇవి వెళ్ళిందంట. ఈయన రానే వచ్చాడంట భర్త. వచ్చి అవి పెట్టేసి టీ తాగబోతా ఏంది మా అమ్మ వచ్చింది ఏం చెప్పిందంటే ఏమి లేదండి నేను చెప్పిన మాట అందరికి చెప్పు, నాకు కూడా చెప్పవా అన్నాడంట. కాదండి అదిగా నాకు కూడా చెప్పవా, అందరికి చెప్పు మాకు, నాకు కూడా చెప్పవా అన్నాడంట. మళ్ళీ అది కాదండి ఏది కాదు నాకు కూడా చెప్పవా అన్నాడంట. మరి ఇక చూసుకోండి ఇద్దరికి కొంచెం అది నీళ్ళు తోలితే వేడి నీళ్ళు పోసుకొని పోయి పడుకున్నారు. అన్నం పెడితే ఇస్త్రీ వేసేసాడు. సరే తెల్లారి వెళ్ళేసాడు. వెళ్తా ఉండగానే పోగలని అన్నం కట్టేప్పుడు వాటి కాడ పని ఏం చెప్తారు వీళ్ళు గేట్ కాడ బాయ్ బాయ్ చెప్తున్నాడు. ఆ బాయ్ ఏమో బయ చెప్తుంది కానీ వీడు చెప్పట్లే తలకాయించుకొని ఆ మూలకు పోయి బయ చెప్పేవాడు. ఆ దాటిపోయి తప్పుడు కూడా బయ చెప్పట్లా. ఇక మళ్ళీ రెండో రోజు చెప్పిందంట చూడండి ఏం చేస్తుందంట. ఆయనకి సరే రెండో రోజు ఆ పిల్ల వస్తున్నాడికి వస్త చూసి డ్యూటీకి పోయే సమయంలో ఆ గోడ సాటుగా నుంచున్నాడంట. ఈమె లోపల పోయి చూసిందంట గోడ సాటుగా. అమ్మాయి మరే అది కాదా మా అమ్మ నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఏం చెప్పావు, నేను చెప్పింది అందరికీ కాదమ్మా నేను చెప్పిందే మీ భర్త కూడా చెప్పాకు అని వెళ్ళిందంట. సరే కానీ ఏం చెప్పావు అదే నేను చెప్పిందే మీ భర్త కూడా ఎంతలకే వెళ్ళిపోయింది. భర్త వచ్చాడంట. నాకు కూడా చెప్పవా అన్నాడంట. కాదండి అసలు ఏమి చెప్పలేదు. కాదండి నేను చెప్పిన మాట అందరికి చెప్పాకన్నా మొదల మళ్ళీ నేను చెప్పిన మాట భర్త కాదు ఏం చెప్పింది భర్తకు నాకు చెప్పవా, నాకు కూడా చెప్పవా అన్నాడంటండి. ఇక వచ్చేసిందంటే ఇద్దరికి ఇంకా వచ్చేసింది. కాదండి కాదు లేదు గేది లేదు ఇక అన్నం కానీ ఇద్దరికి బాగా ఇది వచ్చేసింది. ఇక పంపుగా నీళ్ళు కొట్టుకునే వాళ్ళందరికీ ఇదిగో చూడండి ఎంత ప్రేమ ఇప్పుడు తెలిసి చూడన్నట. పోతుంటే ఈ బయట చెప్తే చెప్పట్లే, తిరిగి చూడట్లే, అన్నం తినలే, క్యారెట్ కూడా తీసుకెళ్ళలే. ఏమైంది? స్వరీకాంతములు ఉంటారు ఏంది ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పేవాడు. తంటాలు పెట్టేవాడు కదా. ఏమంటది? చెడగొట్టేమంట. ఇతరులు చెడగొట్టే వాళ్ళకి చూస్తారు లోకంలో. వీళ్ళకి పరిశుద్ధాత్మ మంట ఉండాలండి. నాకు బైబిల్లో ఇష్టమైనటువంటి మంచి ఒక వాక్యం ఉంది, మీకు చెప్తా. ఎప్పుడు చదువుకుంటాను, నాకు ఇష్టం. కీర్తనలు 37వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం చదవండి, తీసుకోండి అందరూ. కీర్తనలు 37 37 38 కూడా చదవండి. నిర్దోషులను కనిపెట్టుము, చదవండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని. చూడండి జాగ్రత్తగా అండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిలుచునుగాక. అమ్మ ఎవరు సంతతి నిలిచిందంట? తంటాలు పెట్టేవాళ్ళు ఉండకూడదు. చాలా మంది భార్యాభర్తలు పెడతారు, అన్నదమ్ములకి పెడతారు, అక్క చెల్లికి పెడతారు. తంటాలు వాళ్ళకి వీళ్ళకి, వీళ్ళ మాట వాళ్ళకి, వాళ్ళ మాట వీళ్ళు, ఎక్కడక్కడ వాళ్ళు సమాధానపరచరు. ఎవరు సమాధానపరిచేవాళ్ళు వాళ్ళ సంతతి నిలిచింది. చాలా కుటుంబాలు మీరు చూస్తూనే ఉంటారు. చూడండి మన పక్కన మన కుటుంబాలు లేకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చలపైకి 86లో వచ్చా. నాకు తెలుసు చలపిల్లలో గూడెం వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఏ కుటుంబం ఎలాగుందో ఇప్పుడు చెప్పండి.
ఎన్ని కుటుంబాలు ఉన్నాయా? కొన్ని కుటుంబాలు ఉన్నాయా? వాళ్ళు నేను ఏమంటలే, వాక్యంలో రాయబడ్డ మాట చెప్తున్నా. చదవండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని 27:8 ఉంది. కానీ కానీ గూని కూడా ఉండదు. ఎప్పుడు కూడా గాని అంటే గూని ఉంటుంది తప్పనిసరిగా. చదివి 38. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోద్ది. దేవుని పిల్లలకి ఉండవలసిన లక్షణం మంట ఉండాలండి. పరిశుద్ధాత్మ మంట కలిగి ఉండాలి. మన జీవితంలో మంట ఉండాలి. అంతేగాని పదాకులు లోక సంబంధమైన మంట, మాంసాపేక్ష కలిగిన మంట, వాళ్ళ మీద ఇళ్ళ మీద అని చెప్పేటువంటి తంటాలు పెట్టేటువంటి, సమాధానం లేకుండా వారికి సమాధానం చెడగొట్టేటువంటి మంట ఉండే వాళ్ళని ఉండకూడదు, చెడగొట్టే వాళ్ళని ఉండకూడదు. వాళ్ళు చెడిపోతున్నా బాగు చేయాలి. వాళ్ళు చెడిపోయే వాళ్ళ దగ్గరకు తీసి సమాధానపరచాలి. మత్తయి సువార్త 7 ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. వాళ్ళు చదవండి 5 ఎంత అద్భుతమైన మాట. చదువుతున్నారు, చూసుకోండి మీరు. మత్తయి సువార్త 5 చదవండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఏమని పడతాం? చెడగొట్టకూడదు, తంటాలు పెట్టకూడదు. వాళ్ళకి మంట మంట కలిగించుకోదు. రాంగలదు. కొంతమంది ఉంటారు ఏదో చిన్న పక్కన గోడమటి వాళ్ళ కోడి గీరింది, ఇంకా పక్కన వాళ్ళిద్దరు ఆడవాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అయ్యో భర్త పెద్దవాళ్ళు వస్తే తగాదాలు కొట్టుకుంటారేమో అనుకోని వీళ్ళు. ఎంత చెడిపోయినాడు అంటే వాళ్ళు వచ్చి రాగలిగే చెప్తారు. ఆ పెట్టంది, అది అట్టుంది, ఇది అట్టుంది, ఆ రోజు అది పెట్టావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఇది చేసావు. అసలు ఏం జరిగిందో వాడండి ఈ మాట. అసలు వాడికి ఏం జరిగింది, ఏం సందర్భం అని అడగడు. అట్లా పోతాడు, కొట్టుకుంటూ వాడు వచ్చాడు, వీడు కొడతాడు, వీడు వచ్చి వాడు కొడతాడు, రక్తపాతం అయిపోతుంది. సమాధానపరచాలి. మనం దేవుని పిల్లలు, మర్చిపోకండి. మన స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ వాళ్ళు ద్వేషించినా, వాళ్ళు అసూయపడ్డా, వాళ్ళు మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా మనం సమాధానపరచబడి ఉండాలి. అంతేగాని ఈ పరిశుద్ధాత్మ మంటుంటే నీలో మండుతూ ఉంటే ప్రతిరోజు 10 మందిరం దేవుని నుంచి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే, వాక్యం ధ్యానిస్తుంటే, మోకరించి కుటుంబం ప్రార్థన చేసుకుంటే మంటుంటుంది. ఏదో నీవు అక్కడ 2 మాటలు పరలోకం మాత్రం వస్తే పోతుంది రాకో, వాడు వాడిపోతాడు, వీడేమో ఇటుపోతాడు, అదేమో అటుపోతుంది, నేను ఇట్లుంటా, నేను నా దేశం అంతా తిరిగి వస్తా, నా కడుపు నుండి నవజాలు, వాడు చంతే బతికితే నాకెందుకు, ఏంది వాడు చంతే బతికి నాకెందుకు కాదు. ఉండాలి అందరు కలిసి కూర్చొని. అంతే ఉంది. తలా కొంచెం చిన్నడా ప్రార్థన చేయరా, చిన్న తల్లి ప్రార్థన చేయి. నువ్వు చేయమ్మా. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు వరకు కూడా చెప్తున్నా. నేను అమ్మనే పిలుస్తామని, అమ్మ కాదు కానీ ఏంటమ్మా ఏమంటున్నావు అంటాడు. ఇటు రామ్మా అంటా, అడగని అది ఎదురుగానే కూర్చుంది. నా భార్య అంటే నా శరీరం, అది నా దేహం అండి. భార్య అంటే నా అవయవంలో ఒక అవయవం. నన్ను నేను అవమానపరుచుకుంటే మా భార్యను అవమానపరచడం, ఆమెను అవమానపరుస్తుందంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. కథ చెప్పి కాదు, ఎక్కడో ఎవరో చెప్పే మాట కాదు. ఇప్పుడు ఇక్కడుంది, అడగండి పోని. గబకన ఒక మందిరం బయట తర్వాత మాట్లాడుకుని రామ్మా, అన్నం పెట్టుకుని రామ్మా అంట. అంతేగాని ఇంతసేపు రాలేదు ఎక్కడ ఉన్నావు, నాకు ఆకలి ఎప్పుడు అన్నాం. ఆకలి కావచ్చు, నీళ్ళు గారిపోవచ్చు, అంతే.
ఆమె అవసరమై మాట్లాడుతుంది, అవసరమై చేస్తుంది అంతే. నాకు ఆకలి ఉంది రైటే, నాకు ఆకలి అయ్యే మాట కూడా వాస్తవమే. ఆమె అవసరమై అక్కడ మాట్లాడుతుంది, అక్కడ కనుక మాట్లాడు. మా బాధ్యత అదే కదా, సేవ మా బాధ్యత అదే. నేను ఆమెను ద్వేషిస్తే అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ బయట వాళ్ళకి అక్కడ చెప్పడం. కానీ నా సంగతి మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంత అయినా మీరు అర్థం చేసుకుంటారని. పరిశుద్ధాత్మ మంట ఉండాలని మాకి ఇక్కడ రాయబడింది. చూడండి, ముగ్గురు ఉన్నారు మంట కలిగిన వాళ్ళు. ఒక ఆయన చెప్తా, చూద్దాం. చూడండి నిర్గమకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎదురుకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు సో నాకేడుకోండి, మీరు అందరూ ఒకసారి ఈ కథ తెలుసుకొని మీకు చెప్తాను నోటితో. నాకేడుకోండి, మోషేకి మంట వచ్చింది. తల్లి తన చిన్న వయసు పాలు కాడ నుంచి మంటతోనే పెంచింది. మోషని మంటతోనే పెంచిందండి. మంటతో పెంచేదిగా. హెబ్రీ 11:24 అన్నాడు. ఏమన్నాడు చూడండి, మోషే ఏమన్నాడు చూడండి. హెబ్రీ రాజపత్రిక 11:24 వచ్చాం. హెబ్రీ రాజపత్రిక 11:24 వచ్చాం. ఏమన్నాడు చూడండి, చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అమ్మా చాలా గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చే డబ్బు కంటే ఈరోజు ప్రార్థన ముఖ్యం కాదు. ఈరోజు వచ్చే ఆదా కంటే సువార్త ముఖ్యం కాదు. ఈరోజు వచ్చే లాభం కంటే ఒకరోజు ఆరాధన పోతే ఏమైంది అంతా బైబిల్లో ఏమంటాడు ఏమంట చూడండి. విశ్వాసమును బట్టి ఏంటంట, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో, దేవుని పిల్లలతో గొప్ప మేలంటే మేలా. మీరు చెప్పండి, ఒక్కరోజు 3 రోజులు మీటింగ్ పెట్టాము అనుకోండి, కరెక్ట్గా 3 రోజులు 10 మానుకొని వస్తావా? ఈ వచ్చే డబ్బు కంటే, లాభం కంటే, ధనం కంటే ఏమనగా దేవుని ప్రజలతో ఆరాధన, దేవుని ప్రజల మీటింగు, ప్రజలతో చేరుట మేలు అనుకునేవాళ్ళు నుండి చేసేతండి. బ్రదర్స్ అనుకున్నవాళ్ళు నుండి చేసేతండి. నిజంగా మీకు రోషం ఉంటే, దేవుని కోసం రోషం కలిగిన వాళ్ళైతే, దేవుని ప్రజలతో మంటున్నా నీలో ఒట్టట్టుగా ఆరాధన, ఒట్టట్టుగా బలగాలు మంటుండాలి. 1973 డిసెంబర్ 15వ తారీఖున యేసయ్య నేను సొంత రక్షణగా పెంచినాను. వర్షం పడుతుంది, కోతలు కోసాం, మా పొలం కోత కోసాం, అంతా ఓదల మీద ఉంది. 2వ రోజు వర్షం వచ్చింది, తుఫాన్ అని చెప్పారు. ఆదివారం తెల్లారి ఈరోజు కోసాం, రేపు ఆదివారం అంతా కుప్పలేసుకుంటున్నారు. నా భార్యను తీసుకొని, పిల్లలను తీసుకొని ఆరాధనకి వెళ్ళిన వరగాని మాకు 10 మైళ్ళు ఆరాధనకి వెళ్ళాం. మా మామగారు కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు, అట్ట అన్నాడు, ఇట్ట అన్నాడు. ఆయనకి ఏం జరిగిపోయిందో ఇట్లా. మా మామగారు మా ఇంటికాడ ఉంటాడు. ఏందిరా ఇదెంట భక్తిరా, ఇదెంట ప్రార్థనరా? అరే ఒక్కరోజు ఆదివారం పోతే అంతా తడిసిపోయి నోటికాడిది అన్ని ధాన్యం అంతా పాడైపోతుంటే వీడు ఎట్టాడిపోయాడురా, అసలు ఏందిరా? నేను నీకోసమే కదా, నీ పిల్లల కోసమే చేస్తుంది. ఆయన తాపన ఏందో తపన. 3 గంటలకు వర్షం ఆగిపోయిందండి. తుఫాను 3 గంటలకు ఆగిపోయి తీరం దాటిపోయిందని చెప్పారు.
చక్కగా 3 రోజుల తర్వాత వాజలు తిప్పేసినాం, చక్కగా కుప్పలేసినాం. ఆ రోజు తడి పొడి మీద వేసిన వాళ్ళందరికీ మొక్కలు వచ్చినాయి, నల్లంగా అయిపోయింది, ఎర్రంగా అయిన ధాన్యం. మాది తెల్లగా చాలా బాగుంది ధాన్యం. దేవుని కన్నా కథ కాదు నేను చెప్పేది. ఆదివారం మా దగ్గరకు వచ్చారు తమ్ముళ్ళు, ఆ ఆరాధన చెప్పాడు చూడు, వాడిని కలబడి కిందబడి తొక్కేసేవాడిని, మళ్ళీ ఇద్దరు కలిసేవాళ్ళని. మా పొలాలకు వచ్చి పనిచేసేవాళ్ళు, అంటే ఆడుకునేవాళ్ళం. అంటే నేను తప్పు కాదు, వాళ్ళ భార్య విశ్వాసి, నాకు రైట్ హ్యాండ్ అన్నమాట. అందరూ ఏలేసిన దైవ సేవకుడైనా, అరే ఎప్పుడు దేవ సేవకుడు కాదు, మాకు ఆత్మీయ తండ్రి, ఆయన్ని అని నిలబడింది. వాళ్ళందరూ అన్నదమ్ములు, వాళ్ళ అన్న పూజ ఈ రోమన్ కథోలిక్ గుళ్ళో ఏమంటారు సోమలూరు తర్వాత ఉంటాడే ఆయన, సలవాజ్ ఏమంటారు ఆయన, సోమలూరు కింద ఉంటాడే ఆయన, వాళ్ళన్న, వాళ్ళు ఇంకొక అన్న, మొత్తం వాళ్ళు 6 అన్నదమ్ములు. అయితే ఏమైనా సరే ఈయనేమో ఇంకా ప్రభు నమ్ముకోలేదు, కానీ నా భార్యను నమ్ముకున్న దేవుడు గొప్పోడు. ఆయన దైవ సేవకుడు కాకపోయినా ఆయన యథార్థవంతుడు. ఆయన పొలం అంతా బాగుంది, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. మాకంత నష్టం వచ్చింది అందరికీ, వాళ్ళకేమి లేదు, పొలం కూడా లేదు. ఇప్పుడు కూడా ఉందో లేదు తెలియదు. వాళ్ళ కొడుకును బాగా చదివించి ఇప్పుడు ర్యాకెట్ పంపిస్తారు చూడండి, అక్కడ దానిలో ఇంజనీర్ల మీద ఇంజనీర్ ఆయన, అంత మంచి కొడుకు. ఆ గుడికి చర్చికి ఐరన్ మొత్తం ఆయన ఇచ్చినాడు, అన్నీ. ఇంకా ఏదైనా కానీ కనీసం నాయన మందిరానికి పలాని లేదురా అని చెప్తాడు, మళ్ళీ వద్దాడు. తర్వాత ప్రభు నమ్ముకున్నాడు, సాక్షిగా చూస్తున్నాడు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటని, ఈనాడు మంట ఉండాలండి, మంట, పరిశుద్ధాత్మ మంట ఉండాలి. ఏదో రక్షించబడ్డా ప్రభు జరిగినా కాదు, మంట ఉండాలి. మోషే రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇదిగో నేను ఇట్లా చేస్తే మంచిది, అందరూ నన్ను గుర్తిస్తాడని పోయి వాడు చంపేశాడు. చంపి తీసుకెళ్ళి ఇసుకలు పెట్టేశాడు. మంట, అది ఒక మంట అనుకున్నాడు. ఆ మంట పనిచేయలే, ఆ మంట పనిచేయదు. గొర్రెలు కాపించాడు దేవుడు మంటకి, ఆ మంటకి పారిపోయినాడు. ఆ దేశం నుండి పారిపోయి మిద్యాన్ దేశం వెళ్ళి గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన టైం దగ్గరకు వచ్చింది, పొద మండుతుంది, కాల్టలే, కట్టెలుగానే ఉంది, పొదగానే ఉంది, కాలుతుంది, మంటగానే ఉంది, ఏమి ఆకులు కూడా కావట్లే. ఏందా ఎంత చూసుకుంటే దగ్గర మోసే మోసే అని పిలిచాడు. భయపడి అవుతా, ఏంటి ప్రభా దేవా? అప్పుడు చెప్పాడు, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు ఆడ ఇడు అన్నాడు. అప్పుడు చెప్పులు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలు ఏడుతున్నారు, వాళ్ళని విడిపించాలంటే బాబు నా వల్ల కాదు, ఇంకెవరన్నా పంపంటాడు. అంతకుముందు ఏమనుకున్నాడు, ఒకటి చంపి పూడ్చిపెట్టాడు. మన బలమో శక్తి వలన దేవుని కార్యాలు జరగవు, దేవుని పని జరగదు. మోషే ఏమనుకున్నాడంటే, ఇద్దరు కొట్టుకున్నారంట. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలు కొట్టుకుంటే వెళ్ళి చెప్తే ఇంతలా ఒక్క దెబ్బేశాడు. మోషే అప్పటికి బాగా అంత్య విద్యలో ఆరితేరినాడు. మోషే సామాన్యుడు కాదండి, అందగాడు, సౌందర్యం, అంత సకల విద్యను నేర్చుకున్నాడు. యుద్ధశాలి, బలశాలి, జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు. ఐగుప్తులో మోషే కత్తి పట్టుకుంటేనంట 1000 మంది అక్కడికి వచ్చి పారిపోవాల్సిందంట. అంత నిపుణంగా యుద్ధం చేసేవాడు మోషే. మోషే సామాన్యవాడు కాదు. తర్వాత రాజు ఆయనే, ఆ ధనమంతా ఆయనే.
ఐగుప్తులో ఉన్న ధనం, ఐగుప్తులో ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలు ఏ దేశంలో లేవంట. అంతగా ఐశ్వర్యవంతులైన మోషే నాకెందుకు ఆ పనికిమాలతో వాళ్ళే వాళ్ళు తిప్పలు పడతారు అనుకోలే. ఏందో నాకు చెప్తా ఉంటారా? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం నా నోటితో చెప్పాగా. ఇప్పుడు మీరు చదవండి, బైబిల్లో చదవండి. 7వ అధ్యాయం 18 కాని చదవండి. ఇతడు మన వంశస్థుల వాణి 20 కాని చదవాలి. 20 కాని చదువు. ఆ కాలమందు మోషే పుట్టెను. తీసుకున్నారా? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 20 కాని చదువుతున్నాను. చదువు నాయన. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై. ఏమంటాడు? దివ్య సుందరుడు. అసలు మామూలు సుందరం లేకపోయినా దాన్ని పోతున్నా ఈ తల ఇట్ట ఇది ఎగరేసుకుంటే పోతుంటారు. వాడు చూస్తే నల్లగా కర్రీ పొగ్గులా ఉంటాడు కదా, ఉండరా? వాళ్ళు అర్థం కనపరచండి. అబ్బో అసలు ఇంట్లో టైం అవుతుందండి, ఉద్యోగానికి పిలుస్తున్నా పలకరు వాళ్ళు. ఆ సోగు చేసిన దాకా, పౌడర్ వేసుకున్న దాకా వాళ్ళు ఎట్టుంటారు చెప్పండి. లోకంలో ఊరకు బయట చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తాను. అందరుగా మన విశ్వాసం లేరు. అక్కడ ఎవరున్నారు? నేను ఒక్కడే నలపాడు, అందరు మీరే అరపాడు. చూడండి, మోసే దివ్య సుందరుడు. సుందరుడు కాదండి, దివ్య సుందరుడు. ఎంత బడాయి ఉంటుంది. ఒకరు ఎర్రతోలు నల్ల ముక్కు, ఎర్ర ముక్కు, ఎర్రతోలు ఉంటే అబ్బో వాళ్ళ పలకరించినా గీలే కాదు కదా లోకం కదా. ఇక మోసే చూడండి, దివ్య సుందరుడు. తర్వాత తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిన తర్వాత అతను బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారుడిగా పెంచుకొనెను. మోసే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును కార్యములేందును ప్రవీణుడయుండును. అతనికి 40 ఏళ్ళు నిండినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరుల చూడ బుద్ధి పుట్టింది. ఇది జరిగింది. ఎంత జ్ఞానం కలిగినవాడు, చదవని అన్ని ఆరుతేరిన వాడు. చెప్పండి. ఐగుప్తు దానాన్ని ఎవరు పోగొట్టుకుంటాడండి? మీరు పోగొట్టుకుంటారా? 1-2 రోజులు 3 రోజులు మీటింగ్ పెడితే మీరు పోగొట్టుకుంటారా? విశ్వాసం చెప్పండి. మీరు చెప్పండి. పెట్టబోతున్నాం. ఈ నెల కాదు, వచ్చే నెల కాదు, అక్టోబర్లో. అప్పుడు దీపావళి ఏదో ఉంది పండుగ. 3 రోజులు బాప్తీసాలు కూడా ఉంటాయి ప్రభుత్వం అయితే. ఒకవేళ ఎంతమంది పరిశుద్ధాత్మ మంట కలిగి రక్షించబడిన మంట ప్రభు కొరకు రోషణ కలిగినటువంటి వారిగా ఎంతమంది దేవుని కొరకు త్యాగం చేసుకునేవాళ్ళు ఈ దినాల్లో. మోసే మంట చదువుకున్నాడు. వాడు చంపనే చంపేశాడు ఆ మంటతో. నన్ను అర్థం చేసుకుంటారు అనుకొని వాడు పూడ్చిపెట్టి 2వ రోజు 2 ఇశ్రాయేలు కొట్లాడుకున్నాను. ఆడ పోయి చెప్తే ఎంత అనుకొని, ఏయా మీరు ఎందుకు కొట్టుకుంటారు అన్నాడు. ఓ అబ్బో పెద్ద తీర్పరి వచ్చావే, ఓ అబ్బో ఎవడయ్యా నిన్ను మా మీద పెట్టింది పెత్తనానికి? ఎవరో మిమ్మల్ని మా అమ్మ పంపించింది అని ఏమేం మాట్లాడానంటే, నాకు నువ్వు నోటి కాదు, నిజంగానే ఎవడు మమ్మల్ని నీ మీద మా మీద నిన్ను పెత్తనంగా పెట్టింది? అసలు ఎవరు నువ్వు? నన్ను ఐగుప్తుని చంపేవే, అటు మమ్మల్ని కూడా చంపుదాం అనుకున్నావా అన్నారండి. ఈ మంట ఆరిపోయింది. ఇప్పుడు రాంగ్ స్టెప్. దేవుని పిల్లలు కొన్నిసార్లు రాంగ్ స్టెప్ తీసుకొని ఇదే మంట అనుకుంటారు. ఇది మంట కాదు. ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకుని అడిగి అది చేయొచ్చా చేయకూడదా, అవునా కాదా, ఈ పని మనకు తగునా కాదా, ప్రార్థన చేసి కలిసి దేవుని సేవకుతో కలిసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ మంట కలిగినప్పుడు ఏం చేస్తారంటే కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి దేవుని సన్నిధిలో పంచుకుంటారు. అది పరిశుద్ధాత్మ మంట. ఎవరందరూ వాళ్ళు చేసేది అది మంట కాదు. మోసే లాంటి మంట అది.
ఆఖరికి ఇప్పుడు మోసే అగ్ని మండుతుంది అక్కడ. అప్పుడు చెప్పాడు. ఇప్పుడు తెలిసింది అయ్యగారికి, బాబు నా వల్ల నేను పోను అంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు? మీసాల మీద వేసాడు. ఏమా ఏం చేశాడు? చంపాడు. మీసాల మీద వేశాడు. నాకు విద్య ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఇవ్వండి, లెక్క అని చంపేశాడు. కాదు, నేను నాకు ఒక వచనం చదివిన చూడండి, కీర్తనలో 37, 37, 38. సమాధానపరచాలి. వాళ్ళ సంతతి సదాకాలం ఉంటుంది, సర్వకాలం ఉంటుంది అంట వాళ్ళ సంతతి. వాళ్ళ సంతతి, మన సంతతి కూడా సదాకాలం సర్వకాలం ఉండాలంటే మనం కూడా ఆ మాట మర్చిపోకండి. నాకు ఇష్టమైనటువంటి వాక్యం అది. కీర్తనలు అన్నీ ఇష్టం లేదనుకో బాగుంది అన్నది ఒకటే ఇష్టం, తదిమైంది బైబిల్ అంతా ఇష్టమే. దాన్ని పదే పదే చదువుతుంటా, ఎందుకంటే దానిలో యుగూఢమైన సత్యాలు ఉన్నాయి. చదవండి ఒకసారి మళ్ళీ. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతిని విలుచును. చదువయ్యా. 38 కూడా 2. సమాధానపరచు వారి సంతతిని విలుచును కానీ ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. భక్తిహీనుల సంతతి, నువ్వు భక్తి అని చెప్పుకుంటూ భక్తిహీనత కలిగి జీవిస్తే, ఆ పరిశుద్ధాత్మ మంట నీలో లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, ఆ పరిశుద్ధ కలిసి ఆ దినాలు సమీపించిన కొలది మీరు అధికంగా కూడుకోండి, ప్రార్థన చేయడం చెప్పి రాయబడింది. ముగిస్తున్నా, తదిమావళ తర్వాత చెప్తాను. నిర్గమాకాండం 24, 2 అధ్యాయం 14 వచ్చిన ఒకసారి మరి 14 వచ్చిన 2 అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగ్గా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? చాలే చూడండి. ఇప్పుడు పారిపోవటం మొదలుపెట్టినాడు. ఇర్మియా కంట వాక్యలో నా ఎముకలు మండుతుంది అంటాడు. తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదటి మంట ఏంది? మాంసం మంట. మొట్టమొదటి మంట ఏంది? మాంసం మంట. అదేంటి? దురాశ. వాళ్ళ నాన్నే పూడిపెట్టారు. ఆ దురాశ కలిగిన వాళ్ళని పూడ్చిపెట్టారు. రెండో మంట ఏంది? ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పేవాడు, తంటాలు పెట్టేవాడు. ఏం మంట అది? ఏం కలిగించారు? చెడగొట్టేమంట. ఇతరుల్ని కుటుంబాలని పాడు చేసేమంట. భార్య భర్తల్ని చెడగొట్టే తల్లిదండ్రులు, బంధువులు, అసలు వాళ్ళ మధ్యలోకి ఎప్పుడు రాకూడదు మనం. వాళ్ళ వివాహం చేశాక వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళ మధ్యకి సహాయం చేయి, అంతే. చేత అయితే సహాయం చేయి. వాళ్ళిద్దరిలో కొంచెం వచ్చావంటే మంట పెడతావు, వాళ్ళని చెడగొడతావు, ఒకరికొకరు మంట పెడతావు, ద్వేషం కలిగిస్తావు. నేను ఎవరి సంగతి కాదండి, బైబిల్లో మాటలు. మోసే ఏం మంట కలిగినాడు? ఏం మంట ఉంది ముందు? ఏమనుకున్నాడు? నాకు అన్నీ తెలుసు, సకల విద్యలెరుగు, అంతా నేను ఎరుగు. మంట వచ్చింది, దేవుని కోసమే మంట వచ్చింది. ఇప్పుడు ఏమైపోయినాడు? పారిపోవడం మొదలుపెట్టాడు. పరిగెత్తి మిథ్యాను దాకాడు. ఆడికి పోయినాక దేవుడు ఏం చేశాడంటే, రబాయ్ కర్ర తీసుకున్నాడు. ఒక కర్ర పట్టుకున్నాడు. అయ్యగారు గొర్రెలు రా అన్నారు. గొర్రెలు మాయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు గొర్రెలు కాయటం అలవాటు అయ్యిందో సాత్వికం వచ్చింది. ఎప్పుడు సాత్వికం వచ్చిందో, అయ్యా నేను కాదయ్యా, ఇంతకుముందేమో మేసం మిలాచాడు, కాలు రెగలేశాడు, ఏదేదో చేయాలని చెప్పాడు. ఇప్పుడు చెప్తాడు నేనుగా.
ఎవరు నన్నమో నేను నత్తాడిని, నా చేత కాదు, నా వల్ల కాదు. వచ్చేసి ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు దీనుడు అవుతాడో, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుతుంటాడో వాళ్ళ మీద దృష్టి ఉంచుతాడు దేవుడు. ఇప్పుడు అన్నాడు మోషే, ఇప్పుడు రా ఐగుప్తు పంపుతా అన్నాడు. ఎందుకు చెప్పినా మోషే నేనున్నా నేను కదా 6 లక్షల కాలబలం. ఇదిగో నేను నోరు అబద్ధం ఆడుతున్నావుగా, నోటి మాన్యం అని చెప్పావుగా, మీ అమ్మను పంపుతా నీకు తోడు అన్నకు సహాయం చేశాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడండి. ఎన్ని శోధనంటే సహించుటకు ఓర్చుకుంటకు ఎంత విధేయత నేర్పించి ఇప్పుడు వాళ్ళు సనిగి కొనిగి ద్వేషించి అసూయపడి నువ్వేనా భక్తుడివి, నువ్వెన్ని చెప్పినా అయ్యా అయ్యా ఏసయ్యా ఇలా కాపాడయ్యా అన్నాడు. కానీ వాళ్ళని ద్వేషించలే. ఇప్పుడు దేవుని దగ్గర ఈ మంట సాత్వికుడు అనిపించుకున్నాడండి. నువ్వునే ఎప్పుడు నువ్వు సాత్వికుడు అవుతావు, సాత్వికుడు అవుతావు, దేవుడిని నువ్వు వాడుకుంటాడు. అప్పుడు దాకా నేను జ్ఞానం కలిగిన వాళ్ళని, నేను జ్ఞానం నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు పనికి అవసరం లేదు. ఎవరికి నీకు అన్నీ తెలుసు కదా, ఇంకెవరికి అవసరం? నువ్వు దేవుడికి అవసరమే లేదు. నువ్వు ఉండు మామూలుగా ఉంటావు, అంతే అంతే. మోషే ఎప్పుడైతే సాత్వికుడు అయిపోయినాడో ఆయన చెప్తాడు దేవుడు, అహరోను మిరియాము ద్వేషిస్తే అప్పుడు అంటాడు, గో ఏమనుకుంటున్నారు మోషే, ఏమనుకున్నారు? నేను ముఖాముఖిగా మాట్లాడతాను. సాత్వికుడు మోషే. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఊరికి అంటర్లైన్ చేసుకోండి, చదవటం నేను చదువు అంటర్లైన్ చేసుకోండి. 12వ అధ్యాయంలో 1 కాడ నుంచి 5వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చెప్తాడు, మోషే నా ఇటంతట్లో నమ్మకస్తుడు, అతని వంటి వాడు లేడు, నేను ముఖాముఖి అతనితో మాట్లాడతా. ఈ మాటలకు మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చేసింది. మోషే మీద తిరుగుబడ్డారు. అహరోను మిరియాములు సణుక్కున్నారు దేవుని సేవకుని మీద. నేను 2 చేతులైతే మనవి చేస్తున్నా, ఎప్పుడు కూడా సేవకుని నన్ను అన్నని పర్లేదు, అన్నను కాబట్టి నన్ను అన్నా పర్వాలేదు, ఎప్పుడో వాళ్ళ జోలికే పోవాలి. దేవుడు జోక్యం చేసుకున్నాడా మనం తట్టుకోలేము. అందుకని మోషే ఇప్పుడు దేవుడు చెప్తాడు, హెబ్రీ 3:6లో చెప్తాడు. హెబ్రీ రాజపత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు ఈ మాట. ఇంకొకటి అక్కడ కూడా చెప్పాడు. ఆ వచ్చిన చదువు అయితే క్రీస్తు కుమారుడైంది చదువు, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, చదువు, ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహము, చదవటకు చదువు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహము, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విన్న పైన మోషే నా ఇంటంతట్లో నమ్మకస్తుడు అంటాడు. సమయంలో మోషే మంట వచ్చింది. మోషే గురించి ఇప్పుడు చెప్పలేదు, కానీ 11వ అధ్యాయం 24, 26 అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కన్నా ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించదు అన్నా దేవుని పిల్లలతో శ్రమను పెంచడం మేలన్నాడు. మర్చిపోవాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1, 2, 3 వచ్చి మనం చదివాం. ఉదయం చదవద్దు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అవేరా అంటే మంట, అక్కడికి వచ్చారు. మంట వచ్చిన అందరికీ పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా రక్షించబడి ఉండవు. మంచిదే. ఎంతమంది పరిశుద్ధులు, దైవ సేవకురాలు సమర్పణ కలిగి, త్యాగం కలిగి, మంట కలిగి, దేవుని కొరకు రోషం కలిగి అనేక ఆత్మలు రక్షించి ఆయన రాజ్యానికి చేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.